వైసీపీ అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రెచ్చిపోయారు. ప్రభుత్వ సొసైటీ స్థలాలను వదిలిపెట్టలేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే సాహసం చేయకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు అంబాపురం ప్రజలు. వంశీ అనుచరుల కబంధ హస్తాల్లో అంబాపురం విలవిల్లాడిపోయిందంటున్నారు. విజయవాడ రూరల్ అంబాపురంలో కామన్ సైట్లను వదిలిపెట్టలేదు వంశీ వర్గీయులు. 1994లో ఎఫ్సీఐ ఉద్యోగులు సొసైటీగా ఏర్పడి 9 ఎకరాల 47 సెంట్ల వెంచర్ వేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 9.47 ఎకరాల్లో 15% అంటే ఎకరం 69 సెంట్లను కామన్ సైట్కి వదిలారు. అంబాపురంకి చెందిన మాజీ ప్రెసిడెంట్ వంశీ అనుచరుడు తోడేటి బెంజమిన్ కన్ను ఈ కామన్ సైట్ పై పడింది. రేకుల షెడ్ నిర్మాణం చేసి దొంగ సంతకాలతో తోడేటి బెంజమిన్ తండ్రి తోడేటి సోమన్సు పేరు మీద సెంటు భూమిని రిజిస్ట్రేషన్ చేయించి 7 సెంట్లు ఆక్రమించారు. ఆ మార్కెట్ విలువ దాదాపు 1.5 కోటి ఉంటుంది. అంబాపురం పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా అధికార లేఅవుట్లు ఉన్నాయి. అయితే అనధికారిక లేఅవుట్లు 50కి పైగానే ఉన్నాయి. గ్రామ రెవెన్యూ పంచాయతీ అధికారులు ఈ లేఅవుట్లపై దృష్టి సారించడం లేదు. కబ్జా చేసి చాలా కాలం అయినప్పటికీ ఈ కామన్ సైట్ పై ఫిర్యాదు చేయడానికి స్థానికులు భయపడ్డారు. అంబాపురంలో దాదాపు 20 సిఆర్డీఏ లేఅవుట్లు ఉన్నాయి. 20 లేఅవుట్లలో 15% దాదాపు 5 ఎకరాల కామన్ సైట్ ని వంశీ అనుచరులు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కామన్ సైట్ పై స్థానికులు ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారు. ఎంపీడీఓ చర్యలకు ఆదేశిస్తే ఆయన్ను బెదిరించాడు తోడేటి బెంజమిన్. దీంతో భయపడి అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. ఈ కామన్ సైట్ ను మైలవరంకు చెందిన 7 కొండల వద్ద 35 లక్షలకు తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. అంబాపురంలో ప్రభుత్వ భూములకు కామన్ సెట్లకు చెరువులకు రక్షణ లేకుండా పోయింది. ఈ భూ కబ్జాలపై నియంత్రణ చేయలేక చేతులు ఎత్తేస్తున్న అధికారులు ఇక అంబాపురంలో భూములు కొనాలన్నా విక్రయించాలన్నా భయాందోళనకు గురవుతున్నారు.